నేపథ్యంలో మనందరం కూడా పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యతగా మనం భావించాల్సిన అవసరం ఉందని జన సైనికులకు కానీ మిగిలిన వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడి పర్యావరణాన్ని కలుషితం చేయొద్దు, ప్రతి గ్రామంలోని మట్టి విగ్రహాలను మాత్రమే వాడండి అనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, వినాయక చవితి అంటే పర్యావరణ హితాన్ని కోరే పండగ. మనం మారేడు పత్రి కానీ 21 రకాల పత్రులతో పూజ చేస్తాం. వినాయకుడికి ఇచ్చే ప్రసాదాలు కూడా పర్యావరణ హితంగానే ఉంటాయి. పర్యావరణ హితాన్ని కాంక్షించే పండగ వినాయక చవితి. అందువల్ల దాన్ని పర్యావరణ హితంగానే మనం మార్చుదాం, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుడదాం. పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో పర్యావరణ హితంగా వినాయక చవితిని మార్చమని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి రేపు